మాట్లాడినావమ్మా అన్నావు కదా చూడ అన్ని మాట్లాడినావు. నేను ఫోన్ చేసినప్పుడు జనా నీ మీద అకౌంట్లో ఉన్న డబ్బు అది ఎట్లా వాళ్ళు ఎత్తుకుంటున్నాడు అడిగినప్పుడు అంతా ఉండి మేము మాట్లాడతాను ఫోన్ పెట్టాను కొంత మాట పైన అయినాకే మా మాటకు చెప్పినాను ఇది మీ రక్తలో మీ నాయకులు నన్ను నువ్వు పోయినావు ఆ పొద్దు చెప్పినా నేను నన్ను నన్ను నమ్మి నేను ఎన్ని చేసేస్తా నేను అదే ఆయన ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అదే మాట నీకు చెప్పినాను కదా నాయుడు కాబట్టి కదా నీకు చెప్తానా ఈ పొద్దు నన్ను మిమ్మల్ని ఆయన నమ్మలా నేను అలాంటి నమ్మలా నీ వెనకలు వచ్చిందంటే ఇప్పుడు వాడు ఓకే నీకేం చెప్పినాడు మనకిద్దరికి కూర్చొనేటప్పుడు రాసేటప్పుడు ఏం చెప్పినాడు 40% అని రాసిచ్చినాడే నేను నాలుగు ఏం చెప్పినాడు అప్పుడు చెప్పు నువ్వు వాళ్ళు ఉండా ఏం చెప్పినాడు నీకు ఒక లక్ష ఇస్తాను నీకు ఒక లక్ష ఇస్తాను అని చెప్పినాడు లేదా నేనేమని నేను నా బాకీ వస్తే నాకు దాదరని అయినా అని చెప్పేసి అదే నా బాకీ వస్తే చాలు ఆ పిల్ల డబ్బులు ఆ పిల్లకి ఇచ్చేయండి ఆ పిల్ల నాకు ఎంత ఇవ్వాలో దాని ఇస్తే చాలు అనేసి అని చెప్పినావు అదేమ్మా నేను చెప్పాను కదా అదేనా ఇక్కడ నేను చెప్పాను నేను ఒక మాట చెప్పు మీరు ఆడికి పోయిన తర్వాత రాని తర్వాత నేను దేనికి తిరిగినాను నా కారు ఎత్తుకొని నేను తిరిగి దేనికి వచ్చినాను ఎందుకు చెప్పినావా నేను దేనికి వచ్చినాను అంటున్నాను ముదిట్లో నువ్వు చెప్పలా నువ్వు నాకు చెప్పలా వకీలు వచ్చి తోడుకొని వచ్చి ఆ పిల్లలు తోడుకొని వచ్చినా కదా డబ్బు వస్తుందంటే బాలాజీ ఫోన్ చేయడానికి రానే చెప్తే రానే వాయిదా మనం పోతున్నాము ఒకసారి ఎందుకు పోతున్నాయి ఆడికి యూట్యూబ్ ఎవరు కదే రమ్మని డబ్బు ఇచ్చారు కొరక లాయర్ తెంగడా లాయర్ తెంగిచ్చాడు డబ్బులు నేను కొడుకు తెచ్చాడు ఇచ్చేదానికి మీరు వచ్చినారు ఆ లాయర్ వచ్చి ఆ పిల్ల రా అంటే డబ్బు రాదు ఏ ఒక్క రూపాయి రాదని చెప్పేసి నా వల్ల మాద 50 మరొక నిలిచిపోడా నువ్వు ఎవరు నిలిచిపోడా నువ్వు ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు చెప్పి నీతో మాట్లాడి చెప్పే తీసుకో వాళ్ళ ఓనర్ వచ్చి నా ఫోన్ చేసి చెప్తే తర్వాత నేను పోయినా వాడు ఓనర్ పోయాడే అసలైన ఉన్నాడు లోపల నుంచి బయట వచ్చేవాడు వాడు చెప్తేనే నేను వచ్చిన నువ్వు ఆయన వచ్చేటప్పుడే ఇస్తానని చెప్పిన తర్వాత నేను తీసుకునేది ఆయన చూపించేది ఆయన చూపించేది ఈ రోజా ఆ రోజు నీకు తెలిసిన ఆ పిల్లకి నీ అబ్బాయి ఏమని చెప్పినట్టు తెలిసిన మీ అబ్బా బాగుందంట ఆయన బాకీ అంట హనుమంతు కూడా బాకీ అంట మొత్తం ఎత్తుకుంటే వేస్తాడంట చెప్పి ఊరు నాడంతా చెప్పించుకుని వచ్చాడు ఎవరు చెప్పినాడు అడుగు మీ అంత ఊర్లో వాళ్ళు చూపిస్తాను నా చేతి కూడా వచ్చి నాకు తీసుకుంటాను కేసు పెడతానంట నాకేం ఎవరు ఇంటికి చచ్చిపోతే నాకేమరా ఆమె కొడుకు తెచ్చాడా ఆపల మొగుడు తెచ్చినాడు మీకు నీకు దానికి నేను చెప్పేది నీకు దానికి నీకేమన్నా సంబంధానికా ఏం సంబంధం అంటే ఏం సంబంధం ఉండగానే కదా వచ్చింది నేను ఏంటి సంబంధం నీకు ఏం సంబంధం సంబంధం ఉందంటే ఆయనకి నీ పుట్టాడు కూడా లెక్కెత్తుకురా
నేను ఫోన్ పేలో ఉండదు మన అది లెక్క నా ఆ చీపు, చేతన- ఆ చీపు, సరే. అలా అన్న చీపు. నా- అదేనా రమ్మంటే అది కూర్చొని కాదు. మాట్లాడదామని చెప్పి నాకు తెలదు, ఏడా నీకు ఆయన? డబ్బులు ఏయ్, నీకు ఆయన పని చెప్పినాడు, నేను తొందరగా నాకు వదిలేరు తీపిస్తా. అంట. ఏం చెప్పినారు రానారా? ఏం చెప్పినారు రా. మీ అత్తలు అయ్యా, మర్చిన బాలాజీ నాయుడు నమ్మలేదు. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అయినా నా అకౌంట్ లో డబ్బులు నీ మీద నాకు తెలదు మీ అత్తలో బాలాజీ నాయుడు తెలుసుకుందా డబ్బులు ఇచ్చేసేస్తున్నారు అది నేను మాట్లాడతాను మాట చెప్తున్నావు లేదు నేను ఏయ్, మాట్లాడుతున్నాను. నేను అడిగేది ఉండు. ఎందుకు బాలాజీ నాయుడు నేను నమ్మలేదు మా వాటర్ నమ్మొద్దు అన్నాడు ఎందుకు ఉండు అది కూడా చెప్తాను చెప్పు ఇటు నుంచి జరిగినంత చెప్పు ఇటు నుంచి జరిగింది చెప్పు మీ నాయనలో నువ్వు నీ ఇష్టం వాళ్ళతో నేను నమ్మలే నువ్వు నన్ను నమ్మించే నా కూడా రానేసాడు నేను నమ్మలేదా మా నాయుడులో మా ఇష్టం నేను వచ్చి చేసుకుంటాను వచ్చిన ఆయన నమ్మనప్పుడు మీ ఇక్కడికి వచ్చినాం కదా మీరే కదా ఎవరు నమ్మలేదు ఆయన మిమ్మల్ని నమ్మడని చెప్పినాడు కదా ఇక్కడ నేనే వచ్చి చెప్పినా కదా ఇక్కడ నాతో నువ్వు వాళ్ళు నమ్మేది కాదు బాలాజీ నాయుడు నమ్మొద్దని చెప్పేసాను నేను నువ్వనే నా దగ్గర చెప్పుకొని వచ్చావు బాలాజీ నాయుడు నాకు నమ్మొద్దని చెప్పేసరి చెప్పింది నువ్వే ఆ మనిషి వచ్చి నన్ను పోయి నువ్వు దగ్గరుండి అది తీసుకెడుకుంటే చెప్పు పంపిస్తాను అనేసాడు లేదని పంపిణీ అంటాడు వకీలు ఉంటుకొని చెప్పేసి మాట్లాడుకుంటాను బాలాజీ అది వాళ్ళకి మీకు తెలియదు వాళ్ళకి అంత కిడ్నాప్ కేసులో మాట్లాడుతు బాలాజీ ఆయన చెప్తాడు